హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీతో పాటు ఒక హెల్దీ ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని అయితే చూడండి. అండ్ లేకపోతే కొంచెం రోజులు నా ఛానల్ని ఫాలో అయ్యి అప్పుడు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెల్దీ వ్లాగ్స్ మాత్రమే మా ఛానల్లో అయితే ఉంటాయి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు హెల్దీ రొటీన్ విషయానికి వస్తే 4:15 ఆ టైంకి అయితే నేను స్టార్ట్ చేసినాను వ్లాగ్. పిల్లలు వచ్చే వరకు ఒకటి మంచిగా ఏమన్నా హెల్దీగా డ్రింక్ రెడీ చేద్దామని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. అప్పుడెప్పుడో బ్లడ్ లాస్ ఉన్నప్పుడు నేను తాగినాను అనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్. ఒక అలవాటు లాగానే తాగేదాన్ని, ఒక డైలీ రొటీన్లో అది కూడా ఉండేది. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ సజెస్ట్ చేస్తే అప్పుడు భయంతో తాగేదాన్ని, మళ్ళీ స్కిప్ చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం 5 to 6 months దాదాపు గ్యాప్ వచ్చేసింది. అండ్ పిల్లలకు కూడా ఇది ఒక హెల్దీ డ్రింక్ లాగా ఇస్తే చాలా హెల్దీ కదా అని అనిపించి పిల్లలు వచ్చే టైం వరకు చేస్తే వాళ్ళు ఒక చిన్న చిన్న గ్లాసుతో తాగినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ జ్యూస్ అయితే పడుతున్నాను అనమాట. దీంట్లోకి కొంచెం నేను బెల్లము అండ్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. అంతకుముందు కొంచెం షుగర్ వేసేదాన్ని, ఇప్పుడైతే మార్నింగ్ చాయ్ తాగేదాన్ని. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చాయ్ పెట్టుకొని తాగేదాన్ని. ఇప్పుడు మాత్రం చాయ్ తగ్గించేసిన, షుగర్ వాడకం కూడా కొంచెం తగ్గించేసినాను అనమాట. మార్నింగ్ రాగి జావ వేసుకున్నా, బెల్లం వేసుకుంటున్నా. అండ్ ఈవినింగ్ ఏమైనా జ్యూసెస్ కానీ ఏమైనా వేసుకున్నా కూడా దాంట్లో కూడా బెల్లం ఎక్కువగా వేస్తున్నాను అనమాట. ఈరోజు క్యారెట్ బీట్రూట్తో పాటు దీంట్లో నేను కలిపింది అయితే లెమన్ అండ్ బెల్లం అనమాట. ఇక్కడైతే నేను చిన్న చాయ్ జాలితోనే వడబోసుకుంటున్నా, ఎందుకంటే మొత్తము ఆ గుజ్జుతో సహా పడితే పిల్లలు అంత ఇష్టంగా తాగరు. చాలా గ్యాప్ తర్వాత నేను కూడా తాగుతున్నా కాబట్టి అంత ఇష్టంగా ఉండదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఈసారి అయితే ఇట్లనే పట్టేసినాను అనమాట. పిల్లలు అయితే వచ్చేసారు. స్కూల్ యూనిఫామ్ లేదు కాబట్టి సివిల్ డ్రెస్లోనే యూనిఫామ్ కోసం చెప్పినాం, ఇస్తారంట. సో లడ్డు పాప న్యూ ఇయర్ రింగ్స్ మంచిగా పెట్టు. ఇయర్ రింగ్స్ ఇవి ఎందుకు ఇట్లా రివర్స్ చేసుకుంటున్నాం? బాగున్నాయా? హార్ట్ షేప్. గోల్డ్ ఇయర్ రింగ్స్. పోగొడితే దెబ్బలు అయితే కాలు చేతులు ఆడుకోమంటే కాసేపు టైంపాస్ చేసేస్తారు ట్యాప్ దగ్గర. ఇంకా దాని తర్వాతనైతే ఆ డ్రెస్ అంతా చేంజ్ చేయించేసి జ్యూస్ అయితే ఇచ్చినాను అనమాట. వీడియో కోసం యాక్షన్ చేస్తుందేమో అని అనుకున్నా. లడ్డు పాప కొంచెం అలాంటి లెవెల్స్ ఎక్కువ అనమాట, ఓవర్ యాక్షన్ లెవెల్స్. సో అట్లేమో అని అనుకున్నా, కాకపోతే ఇష్టంగానే తాగింది అయితే అనిపించింది. ఎందుకంటే వీడియో తీసినంత సేపు అయినా బాగుందని చెప్పి తర్వాత ఒకలాంటి రియాక్షన్ ఇచ్చేది. ఎందుకంటే తనకు కొన్ని ఫుడ్స్ నచ్చాయన్నమాట. మనం అయితే హెల్దీ అంటే అది మంచిగా తాగేస్తుంది. సో ఈ గ్లాస్తోనైతే మనుగానికి ఇచ్చేసిన, తాగింది బాగానే. అండ్ ఇంక కొంచెం పోయాలన్నా నాన్న అంటే పోయమని అన్నదనమాట. సో అది కూడా ఇచ్చేసిన. చూడ్డానికి బాగానే ఉంది. అండ్ తాగినప్పుడు కూడా సాఫ్ట్గా, అంటే నేను చాయ్ జాలతో పట్టినాను కాబట్టి మంచిగా ఉంది. ఇంకొంచెం థిక్గా, అంటే కొంచెం వాటర్ లెవెల్ తక్కువ అయితే బాగుండేమో అనిపించింది అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం ఒకసారి వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ వేసి చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. హెల్దీ కదా, హెల్దీ అయినప్పుడు కొంచెం టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. లడ్డుగడు కూడా మంచిగా తాగింది. ఇంకా తన ఫ్రెండ్ బర్త్డే అని చెప్పేసి ఒక చాక్లెట్ తీసుకొచ్చి కొంచెం చాక్లెట్ మాత్రమే వాళ్ళ అక్కకి ఇచ్చింది. ఇంకా నేను అడిగితే మళ్ళీ నాకు కూడా ఇచ్చింది. అయితే తాగేసినాం. హస్కా పాప స్కూల్ నుంచి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంటే చాక్లెట్ ఇచ్చిందంట. ఆ చాక్లెట్ కొంచెం ఇస్తే అది కూడా తినేసినాం. ప్రజెంట్ అయితే ఆటలు స్టార్ట్ చేసారు. హోంవర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. మనకి కొంచెం రైటింగ్ హోంవర్క్ ఉండే, లడ్డు పాపకి
రీడింగ్ ఉండే అది మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆడుతారు. చూపిస్తే చూడండి, మీద పట్టుకొని కూర్చుంది. డాక్టర్ హసిక పేషెంట్కి చెక్ చేస్తుంది. పేషెంట్ బాగుంది హసిక. బార్బీ ఈరోజు మార్నింగ్ రాగి జావ తాగేసి అట్లనే ఉన్నాను. ఆకలి వేయలేదన్నమాట. మధ్యాహ్నం మేము లంచ్ వచ్చేసి 12:30 ఆ టైంకే తినేసిన. ఇంక ఈవినింగ్ ఆకలి అవుతుందని చెప్పేసి తొందరగా వంట చేసుకుందామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చేసరికి మంచిగా చూపిస్తూ చేద్దామని అంటే పవర్ లేదు. సో అందుకోసమే కొంచెం లైట్గా చూపిస్తున్నాను అనమాట. టమాటో ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నా. ట్యూస్డే అంటే మండే, థర్స్డే, సాటర్డే నాన్ వెజ్ అయితే తినము. ట్యూస్డే అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇక అన్ని వీక్స్ ఉండాలంటే కష్టం కాబట్టి ట్యూస్డే అయితే ఏదో ఒకటి ఉంటుంది, కానీ చికెన్ కానీ. ఇంకా అటు వంట చేస్తూ ఇటు దోశ పిండి అయితే పట్టుకుంటున్నాను అనమాట. నిన్న అంటే మండే అండ్ ట్యూస్డే అయితే ఇడ్లీ అయితే చేసిన టిఫిన్కి పిల్లలకి. అండ్ ఈ దోశ పిండి కూడా మళ్ళీ 2 రోజులు వస్తుంది. సో దోశ పిండి కూడా పట్టేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నేను కొంచెం అంతా టమాటా కర్రీ ఉడికి అన్నం కూడా కంప్లీట్ అయిపోయే వరకు పవర్ అయితే వచ్చేసింది. సో కారము అండ్ లాస్ట్ ఫైనల్గా అయితే హోమ్ మేడ్ మసాలా అయితే వేసినాను అనమాట. సో టమాటాలు కొంచెం చిన్నగా కట్ చేసుకున్నా కాబట్టి తొందరనే ఉడికిపోయినాయి అనమాట. ఇంకొక సైడ్ అయితే మంచిగా ఎగ్స్ కూడా ఉడికించుకున్నాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మంచిగా చూపిద్దామని అనుకునేసరికి పిల్లలకి తినిపించే అంటే సర్వ్ చేసే దాంట్లో, మా హస్బెండ్కి బాక్స్ పెట్టే దాంట్లో ఇక మర్చిపోయినాను అనమాట. అరే వీడియో తీసుకోలేదు కదా అని చెప్పేసి మళ్ళీ అయితే షూట్ చేసినాను అనమాట. సో అట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం. డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత గిన్నెలు చూస్తే ఇన్ని ఉన్నాయి. డే అయితే చాలా హెల్తీగా అనిపించింది. ఎన్ని గిన్నెలు అయిపోయింది, ఒక 1/2 అవర్ 45 మినిట్స్ కేటాయించుకుంటే కిచెన్ అంతా క్లీన్ అయిపోతుంది కదా. సో అట్లా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్తీగా స్టార్ట్ చేయడానికి ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి.